ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ సెలవిస్తుంది. మొదటి వచనం రాయబడుతుంది, మీరు మీ అపరాధముల చేత మీ పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. చచ్చినటువంటి వారు, పాపములు అపరాధములు చేసిన వారు, దొంగతనములు రకరకాల విషయాల్లో చెడు పనులు చేసినప్పుడు వాళ్ళు శిక్షకు అర్హులై ఉన్నారు కదా. దేవుని మాటను ధిక్కరించి దేవుని త్రోవలను పక్కన పెట్టేసి దేవుని యొక్క ఆలోచన యావత్తును సర్వనాశనం చేసేసి నువ్వు నీ పాపముల చేత అపరాధముల చేత నువ్వు సచ్చిన స్థితిలో ఉంటే, అయినను నువ్వు మహా ఉగ్రతకు పాత్రుడు అయి ఉంటే, దేవుని యొక్క కృప ఎంత విషయం మంచిదయ్యా అంటే, ఆయన కృపా విషయమై కృప మహిదైశ్వర్యమును బట్టి ఆయన చూపినటువంటి మహాప్రేమను బట్టి నువ్వు రక్షింపబడుతున్నావంటే, ఇంకా అది ఆయన కృప చేతనే రక్షించబడుతున్నావు. అయినను అనే మాటను చూడండి 5వ వచనంలో. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమను బట్టి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికింపజేశాడు, లేపాడు. క్రీస్తు కూడా బ్రతికించాడు. ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డా? కృప అంటే ఏంది? కృప ద్వారా ఎలా వచ్చింది అంటే, ఆ కృప యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఆ కృపామయుడు కరుణామయుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు నీ నా పాపముల నిమిత్తము, నీ నా అపరాధముల నిమిత్తము, నీ నా దోషముల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మూల్యం చెల్లించారు కనుకనే ఆ మూల్యము ద్వారా, ఆ మూల్యమైన రక్తము ద్వారా నువ్వు రక్షించబడ్డావు. రక్షణ అంత ఈజీ రాలేదు. నువ్వు ఈరోజు బ్రతుకుతున్నావంటే అది ఈజీ కాదు. నీ కొరకు దేవాది దేవుడు దైవ కుమారుడికి లోకంలోనికి వచ్చి తన రక్తమును ఆఖరి బొట్టు వరకు కార్చి నిన్ను స్వతంత్రించుకున్నాడు, నిన్ను కొని ఉన్నాడు, నీ కొరకు ఒక క్రయాన్ని చెల్లించినాడు, తన ప్రాణము పెట్టాడు. దాని ద్వారా నువ్వు ఆ కృప ద్వారా నువ్వు రక్షించబడుతున్నావు. లేకపోతే నువ్వు నీ అపరాధం చేత, నీ పాపం చేత, నీ దోషం చేత నువ్వు చావాల్సిన వాడివి, సత్య నువ్వు ఆ నరకానికి వెళ్ళాల్సిన వాడివి. కానీ నీ నా పాపం నిమిత్తము ఆ దైవ కుమారుడు యేసుక్రీస్తు వారు దేవాది దేవుడయ్యండి ఆయన వచ్చి నీ నా పాపముల నిమిత్తం ఆయన క్రయాన్ని చెల్లించాడు కనుక ఆ కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. నిన్ను గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరురా. ఈరోజు నువ్వు ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నావో లేవు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ ఆయన వస్తే నువ్వు నిత్య అగ్నికి వెళ్తావా? ఆయన వస్తే ఆయనతో పాటు ఎత్తబడే స్థితిలో నువ్వు ఉంటావో నువ్వే పరిశీలించుకో, పరిశోధించుకో. ఆ దేవదేవులను పొందుకో. అటు కృప దేవదేవుని అనుగ్రహించిన గాక. ఆమేన్.